మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అనాత్మీయ స్వాగతం. ముందుగా శంకరన్న గారు షాద్నగర్ నుంచి, సయ్యద్ అన్న గారు గుడ్ ఈవినింగ్ అన్న. టమోటా రైతులందరికీ మంచి రోజులు రాబోతున్నాయి. ఈరోజు షాద్నగర్లో టమోటా ధర 250 రూపాయల దగ్గర నుంచి 450 రూపాయలు. చాలా రోజుల తర్వాత కామెంట్ పెడుతున్నానన్న, ఎందుకంటే 20 రోజుల నుంచి ఒకే టమాటా ధర 150 నుండి 300, అందుకని విసిగి వేసారిపోయానన్నా. ఈరోజు కొంచెం ఆనందంగా ఉంది ధర పెరిగినందుకు. ఇంకా ముందు రోజుల్లో టమాటా ధర భారీగా వెళ్ళవచ్చు అన్న. ప్లాంటేషన్ బాగానే చేశారు కానీ క్రాప్ లేదు. ఎందువల్ల విపరీతంగా ఎండలు ఉన్నాయి కనుక ఏది ఏమైనా అన్నా కొంచెం బాధగానే ఉంది. నెల రోజుల నుంచి భారీ ఎండలు కొడుతున్నా టమోటాలు పండించి మార్కెట్కి తీసుకెళ్ళిన మామూలు ధరలే వెళ్ళాయి. ధరలు పెరుగుతున్నాయి. టమోటా తోటల్లో టమోటాలు లేవు. నాది 1 ఎకరా 2 పడింది. ఈరోజు నాది షాద్నగర్లో వర్షాలు మామూలు పడ్డాయి కానీ మాకు కొద్ది దూరంలో భారీ వర్షాలు పడ్డాయి. టమోటా పంట మొత్తం నాశనమైంది. రాబోయే రోజులు టమోటా రాజు రాజ్యం పాలిస్తాడు కొన్ని రోజులు. మొత్తం మీద అయినా భారీ ఎండలో టమాటా తీసుకెళ్ళను, ధరలు వెళ్ళదని అన్నా. అప్పుడు భారీ ఎండలు ఉన్నాయి కానీ బయట ఎగుమతులు లేవు. కావాల్సిన టమాటా కాబట్టి ధరలు పెరగలేదు. ఇవాళైతే మీరు కామెంట్ పెట్టారు షాద్నగర్లో వర్షాలు పడ్డాయి కానీ కొద్ది దూరంలో భారీ వర్షాలు పడ్డాయి. టమోటా పంట మొత్తం నాశనమైంది. రాబోయే రోజుల్లో టమోటా రాజ్యానికి టమోటా రాజు పరిపాలిస్తాడు కొన్ని రోజులు. బాగుందన్న. ఏ ఏరియాలో రాళ్ళు పడ్డాయి భయ్యా ఈ వీడియో షార్ట్ వీడియో ఇప్పుడు చాలా రోజులు. కోలార్లో కురిసిన వడగళ్ళ వర్షం ఇది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, హాయ్ అన్న, మాకు వర్షం పడింది, దాంతోపాటు ప్రైస్ పెరిగింది, డబల్ ధమాకా, చాలా సంతోషంగా ఉందన్న. తాజ్ గారు 720 విచ్ కేజీ 720 విచ్ కేజీ కాదన్నా, 1 crate per 720, 27 kg వచ్చి 720 రూపీస్. దట్ ఈస్ రాయకోట మార్కెట్. ఐ వాంట్ 90 ఫర్ హ్యాపీ యూజర్ గారు. 90 కాదు, క్వార్టర్ కొట్టన్నా. ధరలు పెరిగాయి. దిగుమతి ఒకసారిగా పెరిగే అవకాశాలు లేవు. ధరలు ఒకసారి భారీగా తగ్గవు. ఎంజాయ్ చేయండి. 90 కాదు, క్వార్టరే. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, జాక్ పాట్ లాస్ ఆఫ్ ఆల్ ఫార్మర్స్, ఫుల్ బాక్స్ ఇస్ లాస్ ఆఫ్ ఆల్ ఫార్మర్స్. యూజర్ గారు, గతంలో నేను చాలాసార్లు జాక్పాల గురించి చెప్పడం జరిగింది. మళ్ళీ కామెంట్లు పెడుతున్నారు ఇప్పుడు ధరలు పెరిగాయని. ఐఎమ్ వెరీ సారీ. పెద్ద బాక్స్ లాస్ అయితే చిన్న బాక్స్లో మాటికి వెళ్తాం, తప్పేముందన్నా. ఇక యూజర్ గారు ఈయన మరొకటి పెట్టారు, క్రికెట్ ఆర్ ప్లే క్రికెట్. క్రికెటర్లు క్రికెట్ని మాత్రం ఆడతారు కానీ ఇద్దరు స్నేహితులు రైతుల జీవితాలతో ఆడుతున్నారు. ఒకరు సమరసింహారెడ్డి, ఒకరు చెన్నకేశ్వరరెడ్డి. ఇతర యూట్యూబ్ తీసిన కామెంట్ ఇది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, వినోద్ కుమార్ గారు, ముందుంది మరింత మంచి కాలం, ఉందిలే మంచి కాలం, నందనందన, అందరూ సుఖపడతారు, నందనందన. ఇక సుబ్రహ్మణ్య గారు, ఏమిరో ప్రిడిక్షన్ యూట్యూబర్స్ ఒక్క నైట్లోనే మాట మార్చేశారు. రేటు అమ్మమన్నారు, చెట్లు ఉంచాలా పెరికేలా అన్నారు. మా ఎక్స్పీరియన్స్ అంత ఉండదురా నీ వయస్సు. మీ పేర్లు చెప్పి నా స్థాయి తగ్గించుకోలేను. పాలు తాగి బజ్జోండి, బయట వర్షం పడుతుంది, జలుబు చేస్తుంది. బహుశా ఈ కామెంట్ నన్ను ఉద్దేశించి కాదని అనుకుంటున్నాను. నేను అడిగేద్దాను ఎప్పుడు ధర గురించి చెప్పమంటే, ధరలు పెరిగినా తగ్గినా ఒక్క వారం పాటు మన సమయం తీసుకోవచ్చు. ఇప్పుడు నుంచి ఇవాళ ధరలు పెరుగుతూ పెడుతున్నాయి. ఇవాళ సాయంత్రం పాటలు అయితే భారీగా పెరగలేదు. ఉదయం లాగానే ఇంచుమించు అలాగే వెళ్ళి పెద్దగా పెరగలేదు. కాబట్టి ధర తరుగుదల కానీ ఒక్క వారం చూడాలి. వెయిట్ అండ్ సీ ఫర్ ది 1 week ఫర్ ది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, మనీ నిఖిల్, చెన్నై కోయంబడి నుంచి, టుమారో పక్కా మార్కెట్ స్లో, సేల్ సూపర్ స్లో, చెన్నై దిస్ మంత్ రేట్ 300 to 500, ఏపీ అండ్ కర్ణాటక రెయిన్ 2 days, వెయిటింగ్ 2 days. ఇవాళ కోయంబడి మార్కెట్ ధరలు చాలా తక్కువగా వెళ్ళాయి. స్లోగా ఉంది మార్కెట్. దాని ప్రభావం రేపటి అమ్మకాలు పడవచ్చని కామెంట్ పెట్టారు. అయితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో మార్కెట్లు తమిళనాడు పైన ఆధారపడి లేవు. ఎక్స్పోర్ట్లు ఉన్నాయి అక్కడ కొద్దిగా మాత్రమే. కాబట్టి చూద్దాం. చెన్నైకి ప్రభావం పూర్తి స్థాయిలో ఉండకపోవచ్చు. చెన్నై ఎక్స్పోర్ట్ లేదా ఉందన్న. చెన్నైలో తక్కువ పోతుంది. 300 రూపాయలు వేశాడు టాప్ క్వాలిటీలు యూజర్ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, 750 చెప్తున్నారు కదా, ఎన్ని కేజీల బాక్స్ 27. నేను చెప్పాను కదా ఎలక్షన్ తర్వాత రేట్లు పెరుగుతాయని. పెద్ద బాక్స్ 1000 రూపాయలు, చిన్న బాక్స్ 500 పోతుంది నా అంచనా యూజర్ గారు. ఇక ప్రశాంత్ గారు, అన్న, తెలంగాణలో మా లోకల్ ఏరియాలో 25 కేజీల బాక్స్ 300 పోతున్నాయి. మదనపల్లి 600, 800 అంటున్నారు.
మాకు ఎందుకు తక్కువ ఇస్తున్నారో అర్థం కావట్లేదు అన్న. ఇక్కడి నుంచి కాయలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇది టమాటాల క్వాలిటీ లేవు, అవి ఎక్స్పోర్ట్కి పనికిరావు. అక్కడ లోకల్ టమాటాలు చాలాక మదనపల్లి నుంచి కూడా కాయలు పెడుతున్నాయన్న, అవి కూడా బాగానే అమ్ముతున్నాయి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న కాయలు ప్రస్తుతం ఈ లోకల్కి సరిపోతాయి, క్వాలిటీ తక్కువ, అందువల్లే ధర తక్కువగా పెడుతుంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఇక రేటు ప్రింటే కదా భయ్యా, ఇప్పుడు ఏది ప్రింట్ అనిపిస్తుందన్న, బట్ చూద్దాం. గుడ్ మార్నింగ్ మల్లేష్ రెడ్డి గారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఇక మనం మరొకటి పరిశీలిస్తే 1400 అబోవ్ రేట్స్ రైస్ మీన్స్ నార్త్ సైడ్ టమోటా ఇంపోర్ట్స్. ఉత్తర భారతానికి టమోటాలు ఎగుమతి అయ్యాయి, దానివల్లే 400 రూపాయలు ధర పడుతుందని పెడుతూ ఉండొచ్చు అని ప్రకాష్ గారు కామెంట్ పెట్టారు. జూన్లో రేట్స్ అమ్ముతాయా సుబ్రహ్మణ్యం బీకేకే? జూన్ ఇంకేముందన్న, 10 రోజులు వెయిట్ అండ్ సీ. జూన్ మంత్ రేట్స్ ఎలా ఉంటాయన్న మురళి గారు? తినబోతు రుచులందుకన్నా చూద్దాం. అన్నదాత ఒక భారీ మెహ పెట్టారు, మొత్తం చదివి క్లుప్తంగా చెప్పేదనుకున్నాం, కానీ ఈ భారీ ఉష్ణోగ్రతల్లో ఆయన పంటలు కాపాడడానికి ఎంత కష్టపడ్డాడు, ఎంత ఖర్చు పెట్టాడు విపులంగా రాశాడు. మీకు చదువుతున్న వినండి. అన్న మార్చి 20కి పైన గ్రోత్ 50%, ఏప్రిల్ 10కి నాటిన మొలకలు 30% గ్రోత్ ఉన్నాయి. అందులో మొత్తం ముడత నేను ఒక ఎకరికి 13 బ్యాగ్స్ డిఏపి అండ్ కాంప్లెక్స్ ఎరువు అండ్ ఫస్ట్ నెలకి జనుములు చల్లి రొటేవర్ వేసి 4 లోడ్లు ఆవుల ఎరువు వేసి మళ్ళీ నాటిన 10 డేస్ నుంచి డ్రిప్ ఎరువులు సుమారుగా 5 బ్యాగులు అండ్ గ్రోత్ ఆయిల్ క్యాన్స్ 20 లీటర్స్ వేసిన గ్రోత్ 50% కూడా రాలేదు. నాకు వాటర్ ప్రాబ్లం లేదు, కాలువకి వాటర్ పెట్టిన అందుకు కొంచెం ముడత తక్కువగా అయ్యింది. బట్ మా పొంగునూరు అండ్ వడ్డేపల్లి రామసముద్రం ఏరియాలో మొత్తం 40 నుంచి 60 రోజుల తోటలు మొత్తం ముడత చెట్టులకి 20 కష్టాలు 50 కాయలు ఉన్నాయి. ఇంకో 15 డోసులో మా ఊరిలో కాయలు క్లోజ్, తర్వాత ఏకరికి 50 బాక్సులు వస్తే ఎక్కువ. ఇది మా ఊరిలో పరిస్థితి. ఏప్రిల్ 10కి స్టాక్ విల్ బీ 2 డిగ్రీస్. ఇది నేను ఏప్రిల్ 10 అంటే జూన్ 10 అనుకుంటాను. నేను మా ఏరియాలో చూసిన తోటల పరిస్థితి, మా పుంగనూరు ఏరియా 37 డిగ్రీ టెంపరేచర్ రీచ్ అయ్యింది. ఏప్రిల్ మంత్ ఇంకా బయట ఎలా ఉందో తెలియదు. దిస్ ఇయర్ కూడా కర్ణాటక మా పొంగనూరు ఏరియాలో 30 డిగ్రీల టెంపరేచర్ రీచ్ అయింది. ఏప్రిల్ మంత్ ఇంకా బయట ఎలా ఉందో తెలియదు. దిస్ ఇయర్ కూడా కర్ణాటక క్రాస్ ఫెయిల్ లేదన్నా, కర్ణాటక క్రాస్ పెద్దగా ఫెయిల్ లేదు, అదంత అవాస్తవాలు ఫేక్ న్యూస్లు. దానికి తోడు ఆంధ్ర కూడా అదే పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే రేట్ జూన్లో హై రేంజ్లో వెళ్ళవచ్చు అని అనుకుంటున్నా. ఇప్పుడు ఓన్లీ తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్ బయర్స్ మాత్రమే కొంటున్నారు, లేదన్నా కలకత్తా కూడా లోడింగ్లు అవుతున్నాయి, ఒడిస్సా కూడా లోడింగ్లు అవుతున్నాయి. అయితే ఉత్తర భారత్ ఇటువైపు హిమాచల్, మన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అక్కడ లోడింగ్లు కాలేదు, కానీ మిగతా రాష్ట్రాలకు అవుతుంది. జూన్ 10కి ఢిల్లీ బయర్స్ మాత్రమే కొంటున్నారు. జూన్ 10కి ఢిల్లీ బయర్స్ వస్తారు అంటున్నారు. వాళ్ళు వస్తే టమోటా ఫార్మర్స్కి మంచి రోజులు వస్తాయి. బట్ టు లీస్ట్ క్రాప్ అయిన ఫార్మర్స్ హ్యాపీగా ఉంటారు. జై కిసాన్. చాలా కష్టపడి పెద్ద మెసేజ్ పెట్టారు. అది ఉష్ణోగ్రత పంటలు కాపాడుకోవడానికి ఆయన పడ్డ పాటలను దీన్ని వివరించారు, ధరల గురించి ప్రస్తావించారు. ఏదేమైనా చాలా పెద్ద కామెంటు, ఓపిక మీరు టైప్ చేశారు, ఓపిక నేను కూడా చదివాను, అన్నదాతలకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం. ఏదేమైనా అన్నదాత ఇంత పెద్ద కామెంట్ పెట్టిన మీ ఓపికకి, సహనానికి శతకోటి వందనాలు. సమాచారం లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేవుడు సయ్యద్ షహతాజ్. అన్నదాత సుఖీ భవ.